హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్యు టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో పైథాన్లో కలెక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. కలెక్షన్స్ అంటే ఒక ఎలిమెంట్స్ అన్నిటిని ఒక లైన్గా అరేంజ్ చేయడం లాంటిది అనమాట. సో ఈ విధంగా పైథాన్లో కలెక్షన్స్ 4 టైప్స్ ఉంటాయి. అవి లిస్ట్, ట్రిపుల్, సెట్ అండ్ డిక్షనరీ. సో ఈ 4 రకాల్లోనూ వీటికి యూనిక్ స్టైల్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు లిస్ట్ ఉందంటే అది ఎలిమెంట్స్ యొక్క కలెక్షన్. సో ఇక్కడ ఎలిమెంట్స్ అన్నీ ఖచ్చితంగా ఆర్డర్లో ఉండాలి. అలాగే మనం లిస్ట్లో వన్స్ స్టోర్ అయిన ఎలిమెంట్స్ని కావాలంటే చేంజ్ కూడా చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా డూప్లికేట్ మెంబర్స్ని కూడా పెట్టచ్చు. అంటే ఒకే వాల్యూ 2 times రిపీట్ అవ్వడం, లేదా ఒకే స్ట్రింగ్ టెక్స్ట్ ఎనీథింగ్ ఇంకొకసారి కూడా రిపీట్ అవ్వచ్చు అనమాట. సో ఆ విధంగా లిస్ట్ అనేది డూప్లికేట్ మెంబర్స్ని అలౌ చేస్తుంది. సో ఇప్పుడు ట్యుపిల్ కూడా కలెక్షన్, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇందులో వాల్యూస్ని చేంజ్ చేయలేం. అదేవిధంగా ఇది ఇక్కడ వాల్యూస్ అన్నీ కూడా ఒక ఆర్డర్లోనే ఉండాలి. అలాగే ఇది డూప్లికేట్ మెంబర్స్ని కూడా అలౌ చేస్తుంది. ఇప్పుడు సెట్కి పర్టికులర్గా ఆర్డర్ అంటూ ఉండదు. అదేవిధంగా ఇది అన్ఇండెక్స్డ్, అంటే దీనికి ఫస్ట్ ఎలిమెంట్కి 0, సెకండ్ ఎలిమెంట్కి 1, థర్డ్ ఎలిమెంట్కి 2, అలా ఒక పర్టికులర్గా దీనికంటూ ఇండెక్స్ ఉండదు. సో అదేవిధంగా ఇందులో డూప్లికేట్ మెంబర్స్ని కూడా మనం అలౌ చేయదు. సో అదేవిధంగా ఇప్పుడు డిక్షనరీ. సో డిక్షనరీ అంటే చాలా మేజర్ కీ రోల్స్ కలెక్షన్ అనే దాంట్లో పాటిస్తుంది. ఇది దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే మ్యాపింగ్ టైప్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా అన్ఆర్డర్లో ఉంటుంది, అలాగే చేంజబుల్ అండ్ ఇండెక్స్డ్, కానీ ఇందులో డూప్లికేట్ మెంబర్స్ని అలౌ చేయను. సో ఈ వీడియోలో మనం లిస్ట్స్ గురించి చూద్దాం. సో ఇప్పుడు లిస్ట్ అంటే దీని సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఏంటంటే లిస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3 అండ్ సో ఆన్ అనమాట. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ దిస్ లిస్ట్ ఈక్వల్ టు యాపిల్, బనానా, చెర్రీ. ఇప్పుడు ప్రింట్ దిస్ లిస్ట్ అనగానే ఆ 3 ప్రింట్ అవుతాయి అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు అందులో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఎలా యాక్సెస్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. సో మామూలుగానే మనం ఎరైస్లో అయినా సరే, ఇటువంటి కలెక్షన్స్లో అయినా సరే ఎలిమెంట్స్ని వాటి యొక్క ఇండెక్స్ మీద బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ అనేది ఎలా ఉంటుందంటే అది లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో లెఫ్ట్లో ఉన్న ఫస్ట్లో ఉన్న ఎలిమెంట్కి 0, దాని పక్కన ఉన్నదానికి 1, 2 అలా వెళ్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఒకవేళ మనం రైట్ నుంచి తీసుకుంటే అది నెగిటివ్ ఇండెక్సింగ్ అంటారు. ఆ విధంగా వచ్చేసరికి రైట్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్కి -1, సెకండ్ ఎలిమెంట్కి -2 అండ్ అలా వస్తూ ఉంటుందన్నమాట. సో దీనివల్ల పర్టికులర్గా ఏంటంటే ఆ లిస్ట్లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ని మనం పాయింట్అవుట్ చేయొచ్చు అనమాట. సో అది ఫ్రంట్ నుంచి కావచ్చు, బ్యాక్ నుంచి కావచ్చు. సో ఈ విధంగా యూజ్ ఏంటంటే మనం ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఆల్గరిథమ్స్కి సో ఈ విధంగా యూజ్ చేస్తాం అనమాట. సో వాటి గురించి ఇంకా మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం. సో ఇప్పుడు రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్ అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే రేంజ్ కీవర్డ్లో మనం సింటాక్స్ చెప్పుకున్నప్పుడు n:m+1 అని చెప్పాను చూసారు. అదేవిధంగా ఇక్కడ కూడా అనమాట. సో ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తే దిస్ లిస్ట్ ఈక్వల్ టు యాపిల్, బనానా, చెర్రీ, ఆరెంజ్, కివి, మెలాన్ అండ్ మ్యాంగో. సో ఇక్కడ ఏంటంటే 2:5 అని ఉంది. అంటే సెకండ్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అయ్యి, అంటే సెకండ్ ఎలిమెంట్ అంటే సెకండ్ ఇండెక్స్డ్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అయ్యి 5 అని ఉంది కదా, అంటే ఫోర్త్ ఇండెక్స్డ్ ఎలిమెంట్ వరకు ప్రింట్ అవ్వాలి అని అర్థం. అంటే ఏంటంటే యాపిల్ 0 కాబట్టి బనానా 1, చెర్రీ 2. సో 2 నుంచి స్టార్ట్ అయ్యి చెర్రీ, ఆరెంజ్, కివి. సో కివి 4 కాబట్టి అక్కడ వరకు ప్రింట్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఈ ప్రింట్ స్టేట్మెంట్ చూసినట్లయితే అక్కడ ఏమి ఇవ్వకుండా 4 అని ఇచ్చారు. సో అలా మనం లెఫ్ట్ సైడ్ వాల్యూ ఇవ్వకపోయినా, రైట్ సైడ్ వాల్యూ ఇవ్వకపోయినా సరే వాటి ఇన్బిల్ట్ అంటే డిఫాల్ట్గా వాటి వాల్యూస్ ఏమవుతాయంటే 0 అండ్ హైయెస్ట్ వాల్యూ అవుతాయి. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఇవ్వలేదు కాబట్టి 4 అని ఇచ్చాం. అంటే 0:4 అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 4 అంటే 3 అంటే థర్డ్ ఇండెక్స్డ్ ఎలిమెంట్ వరకు కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఒకవేళ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అవ్వలేదు కదా, ఇప్పుడు రైట్ సైడ్ ఇవ్వకపోతే ఏంటంటే అది డిఫాల్ట్గా హైయెస్ట్ వాల్యూ. సో ఇక్కడ 2: అని చెప్పి ఏమి ఇవ్వలేదు, అంటే 2 అంటే సెకండ్ ఇండెక్స్డ్ ఎలిమెంట్ దగ్గర ప్రింటింగ్ స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎలిమెంట్ వరకు కూడా ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు అదేవిధంగా రేంజ్ ఆఫ్ నెగిటివ్ ఇండెక్స్ అంటే నెగిటివ్గా ఈ ఇండెక్స్ రేంజెస్ ఎలా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే -4:-1 అంటే -1 అంటే లాస్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ -4 అంటే లాస్ట్ నుంచి 4th ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు ప్రింట్ అవ్వాలి అని చెప్పి మనం కమాండ్ ఇస్తున్నాం అనమాట.
సో అదేవిధంగా ఇప్పుడు ఒక వాల్యూ అన్నది ఎలా చేంజ్ చేయొచ్చు అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్లో తీసుకున్నట్టుగానే దిస్ లిస్ట్ ఈక్వల్ టు యాపిల్, బనానా అండ్ చెర్రీ అయితే, సో ఇక్కడ బ్రాకెట్స్లో 1 అంటే సెకండ్ ఎలిమెంట్ని మనం పాయింట్అవుట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్లోకి మామూలుగానే మనం ఒక వేరియబుల్లోకి ఒక వాల్యూ అసైన్ చేసి తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వాల్యూ అసైన్ చేస్తే దాంట్లో ఉన్న వాల్యూ ఎలా అయితే చేంజ్ అయిపోతుందో అదేవిధంగా ఈ లిస్ట్లో కూడా వాల్యూస్ అనేవి అలాగే చేంజ్ అయిపోతాయి అనమాట. సో యాపిల్, బనానా, చెర్రీ అనేది దిస్ లిస్ట్లో ఉంటే, సో ఇప్పుడు దిస్ లిస్ట్ ఆఫ్ 1 అంటే యాపిల్ 0, బనానా 1. సో బనానా అనే ప్లేస్లోకి బ్లాక్ కరెంట్ అనేది అసైన్ అవుతుంది అనమాట. సో బనానా అనేది ఎరేజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని కనుక ప్రింట్ చేస్తే యాపిల్, బ్లాక్ కరెంట్, చెర్రీ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఒక లూప్ని యూజ్ చేసి ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా ప్రింట్ చేయాలి ఇప్పుడు చూడండి. సో దిస్ లిస్ట్ ఈక్వల్ టు యాపిల్, బనానా, చెర్రీ అయితే ఫర్ ఎక్స్ ఏంటంటే ఇక్కడ మనకి లూపింగ్ ఎలిమెంట్ అనమాట. సో ఎక్స్ ఇన్ దిస్ లిస్ట్, సో మళ్ళీ కాలన్. సో ఇక్కడ ఏంటంటే దిస్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని 1 by 1 ప్రింట్ చేయడం కోసం ఈ విధంగా వాడతాం అనమాట. సో ఇప్పుడు ఒక ఎలిమెంట్ అన్నది ఆ లిస్ట్లో ఉందా లేదా అనేది ఎలా చెక్ చేయాలంటే, సో దీనికోసం మనం మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఇన్, నాట్ ఇన్, ఈ ఆపరేటర్స్ని మనం దీంట్లో యూజ్ చేస్తాం అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ యాపిల్ ఇన్ దిస్ లిస్ట్, ఒకవేళ యాపిల్ అనే ఎలిమెంట్ ఆ లిస్ట్లో కనుక ఉంటే ప్రింట్ ఎస్ యాపిల్ ఈజ్ ఇన్ ద ఫ్రూట్స్ లిస్ట్. సో అంటే ఆ లిస్ట్లో యాపిల్ ఉంది అని మనం ప్రింట్ చేయాలి. సో ఈ విధంగా మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ని యూజ్ చేసి కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఇవన్నమాట కండిషనల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుని ఒక ఎలిమెంట్ అన్నది నిజంగా అందులో ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక లిస్ట్ యొక్క లెంత్ అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో దానికోసం పైథాన్లో ఇన్బిల్ట్ ఫంక్షన్ లెంత్ ఫంక్షన్ అంటే LEN, ఈ ఫంక్షన్ని యూజ్ చేసి ఒక లిస్ట్ యొక్క లెంత్ ఎంత అనేది ఒక వేరియబుల్లో తీసుకురావచ్చు మరి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రింట్ లెన్ ఆఫ్ దిస్ లిస్ట్ అని ఉంది. అంటే దిస్ లిస్ట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అది ప్రింట్ చేస్తే 3 అని వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఒక లిస్ట్లోకి ఒక ఎలిమెంట్ని ఎలా యాడ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూస్తాం అనమాట. సో దీనికోసం అపెండ్ అనే ఒక మెథడ్ని వాడతాం. సో అపెండ్ మెథడ్ ఎలా వర్క్ చేస్తుంది ఇక్కడ చూడండి. అపెండ్ మెథడ్ కోసం దిస్ లిస్ట్ డాట్ అపెండ్ ఆరెంజ్ అంటే ఏంటంటే ఈ లిస్ట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ 3 ఎలిమెంట్స్ తర్వాత ఆరెంజ్ అనే ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో దిస్ లిస్ట్ డాట్ అపెండ్, సో డాట్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే దిస్ లిస్ట్కి అపెండ్ ఆపరేషన్ జరగాలి, సో జరిపించండి ఇలా అనమాట. సో దిస్ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఆరెంజ్ అంటే ఆ లిస్ట్లో అన్ని ఎలిమెంట్స్ పూర్తి అయిపోయిన తర్వాత ఆరెంజ్ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే యాపిల్, బనానా, చెర్రీ అండ్ ఆరెంజ్ కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా పర్టికులర్గా మనకు ఒక ఇండెక్స్డ్ ఎలిమెంట్ దగ్గరే మనం ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాం. సో దానికోసం వాడేది ఈ ఇన్సర్ట్ మెథడ్ అనమాట. సో ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్లో చూసినట్టయితే దిస్ లిస్ట్ ఈక్వల్ టు యాపిల్, బనానా, చెర్రీ అయితే ఇప్పుడు మనం పర్టికులర్గా ఒక పాయింట్ అనమాట. సో ఫస్ట్ 1th ఇండెక్స్ అంటే ఇప్పుడు 1th ఇండెక్స్ దగ్గర బనానా ఉంది. సో అక్కడ మనం ఆరెంజ్ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాం. సో దానికోసం ఏంటంటే దిస్ లిస్ట్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 1, ఆరెంజ్ అంటే 1th ఇండెక్స్డ్ ప్లేస్లో ఆరెంజ్ని యాడ్ చేయి అని చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు 1th ఇండెక్స్లో అది యాడ్ చేస్తే బనానా ఎరేజ్ అయిపోతుందా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఆన్సర్ ఏంటంటే అది ఎరేజ్ అవ్వదు, కేవలం పక్కకి స్కిప్ అవుతుంది అనమాట. అంటే 1th పొజిషన్ ఉన్న బనానా 2nd పొజిషన్కి వెళ్తుంది, 2nd పొజిషన్లో ఉన్న చెర్రీ 3rd పొజిషన్కి వెళ్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఒక లిస్ట్లో ఒక ఐటమ్ని, సో అది ఒక ఎలిమెంట్ని ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది చూస్తాం అనమాట. సో ఈ రిమూవ్ కోసం మనం వాడేది రిమూవ్ మెథడ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ బనానా అని ఉంది. అంటే ఆ లిస్ట్లోంచి బనానాని తీసేయండి అని చెప్తున్నాం. సో ప్రింట్ చేస్తే యాపిల్ అండ్ చెర్రీ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో అదేవిధంగా పాప్ మెథడ్ అనమాట. ఈ పాప్ మెథడ్ దేనికోసం అంటే స్పెసిఫిక్గా ఒక ఇండెక్స్ మీద బేస్ అయ్యి రిమూవ్ చేయడానికి. సో మనం దీనికి ఇక్కడ మనం చూపించినట్టయితే దిస్ లిస్ట్ డాట్ పాప్ ఆఫ్ అని ఉంది. సో పాప్ ఆఫ్ అని మనం ఏమీ ఇవ్వలేదు అనుకోండి, మనం ఇండెక్స్ స్పెసిఫై చేయకపోతే అది లాస్ట్ ఎలిమెంట్ని ఎగరగొట్టేస్తుంది. లేదు మనకు పర్టికులర్గా ఈ ఎలిమెంట్నే తీసేయాలి అంటే మనం పాప్ ఆఫ్ 0 అని ఇస్తే అది యాపిల్ని తీసేసి బనానా అండ్ చెర్రీని ఉంచుతుంది.
సో అదేవిధంగా డెల్ కీవర్డ్ అనమాట. సో ఈ కీవర్డ్ ద్వారా ఏంటంటే ఇక్కడ మీకు సింటాక్స్ చూపిస్తున్నాను చూడండి. సో డెల్ దిస్ లిస్ట్ ఆఫ్ 0 అంటే అక్కడ 0th ఇండెక్స్డ్ ఎలిమెంట్ని రిమూవ్ చేయండి, అంటే డిలీట్ చేసేయండి, ఇంకా పర్మనెంట్గా ఇంక తిరిగి మళ్ళీ రాదు. సో అదేవిధంగా డిలీట్ చేసేయండి అని చెప్తున్నాం. సో ఒక్కోసారి మనం ఈ ఓవరాల్ లిస్ట్నే డిలీట్ చేసేస్తాం అనమాట. సో మీరు ఒకవేళ నెంబర్ ఇవ్వకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే డెల్ దిస్ లిస్ట్ అంటే ఆ లిస్ట్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎందుకు రిమూవ్ చేస్తాం అంటే స్పేస్ కాంప్లెక్సిటీని లేదంటే స్పీడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ని పెంచడం కోసం. ఇవి మీరు ఫ్యూచర్గా సపరేట్ మీరు ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసేటప్పుడు మీకే వీటి యూజ్ ఏంటన్నది తెలుస్తుంది. సో అదేవిధంగా క్లియర్ అన్నమాట. క్లియర్ అనే మెథడ్ని యూజ్ చేసి ఆ లిస్ట్ ఉంటుంది, దాని కెపాసిటీ అండ్ రేంజ్ అన్నీ సేమ్, కానీ ఏంటంటే క్లియర్ వాడిన తర్వాత దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి. సో అదే విధంగా అనమాట. సో దీన్ని ఎలా వాడాలంటే దిస్ లిస్ట్ డాట్ క్లియర్ ఆఫ్ అంతే, అందులో ఉన్నాయన్నీ క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇంకో లిస్ట్లోకి ఎలా కాపీ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికి మీరు ఏదో సింపుల్గా ఏదో ఒక వాల్యూని ఇంకో టెంపరీ వేరియబుల్లోకి స్టోర్ చేసినట్టుగా A = B లిస్ట్ 2 = లిస్ట్ 1 అని ఈజీకి ఇచ్చేస్తే సరిపోదు. కారణం ఏంటంటే ఇక్కడ లిస్ట్ 2 అనేది లిస్ట్ 1 యొక్క రెఫరెన్స్ అవుతుంది అంతే. అంటే మనం ఇప్పుడు లిస్ట్ 1లో ఏదైనా చేంజెస్ చేసాం అనుకోండి, ఆ చేంజెస్ లిస్ట్ 2లో కూడా జరిగిపోతాయి. సో అప్పుడు మనం స్టోర్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. సో దీనికోసమే మనం ఈ కాపీ మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ లిస్ట్ యాపిల్, బనానా, చెర్రీ ఇది మన ఇందాక నుంచి మనం యూజ్ చేస్తున్న లిస్ట్ ఇప్పుడు కొత్తగా మై లిస్ట్ అనమాట. సో ఈ మై లిస్ట్లోకి దిస్ లిస్ట్ అన్నదాన్ని ఉన్న ఎలిమెంట్స్ అన్ని కాపీ అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తామంటే మై లిస్ట్ = దిస్ లిస్ట్ డాట్ కాపీ ఆఫ్. సో ఇప్పుడు మనం ఏంటంటే కాపీ ఆఫ్ అనే మెథడ్ని వాడాం కాబట్టి సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అని యాజ్ ఇట్ ఈస్ అదే కెపాసిటీ అదే లెంత్తో మై లిస్ట్ అనే దాంట్లో స్టోర్ అవుతాయి అనమాట. సో అదేవిధంగా లిస్ట్ అనే బుల్టిన్ ఫంక్షన్ కూడా ఉంది. ఇదేంటంటే ఈ కాపీ లాగే, కాకపోతే ఇదేంటంటే ఫంక్షన్ అనమాట. సో దానికోసం ఏంటంటే మై లిస్ట్ = లిస్ట్ ఆఫ్ దిస్ లిస్ట్, అంటే దిస్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మై లిస్ట్లోకి రావాలి. సేమ్ టు సేమ్ కాపీ లాగే, కాకపోతే అక్కడ ఏంటంటే అది ఒక మెథడ్, ఇది ఒక ఫంక్షన్. సో అదేవిధంగా రెండు డిఫరెంట్ లిస్టులు ఉన్నాయనుకోండి, ఆ రెండు డిఫరెంట్ లిస్టులని ఎలా జాయిన్ చెయ్యాలి. సో దీనికోసం మనం సింపుల్గా ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే లిస్ట్ 1 = ABC, అలాగే లిస్ట్ 2 = 1 2 3. సో ఇప్పుడు ఏంటంటే లిస్ట్ 3లోకి లిస్ట్ 1 లిస్ట్ 2లో ఉన్న ఎలిమెంట్స్ మనకు వరుసగా కావాలి. సో అప్పుడు ఏంటంటే లిస్ట్ 3 = లిస్ట్ 1 + లిస్ట్ 2, అంటే ఫస్ట్ లిస్ట్ 1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి, తర్వాత లిస్ట్ 2లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనం లిస్ట్ 3 ప్రింట్ చేస్తే A, B, C, 1, 2, 3 అని ప్రింట్ అవుతుంది అనమాట. సో అలాగే కాకుండా మనం ఫర్ లూప్ని యూజ్ చేసి కూడా అలా అపెండ్ చేయొచ్చు అనమాట. సో దీనికోసం ఏంటంటే ఫర్ లూప్ని అపెండ్ ఫంక్షన్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫర్ X in లిస్ట్ 2 సెమికోలన్ లిస్ట్ 1 డాట్ అపెండ్ ఆఫ్ X, అంటే X అన్న లూప్ ఎలిమెంట్ లిస్ట్ 2లో రన్ అవుతుంది కాబట్టి అపెండ్ ఫంక్షన్ యూజ్ చేస్తే లాస్ట్లోకి ఆ ఎలిమెంట్స్ అన్ని యాడ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ లిస్ట్ 1లో ఎలిమెంట్స్ అలాగే సేఫ్గా ఉంటాయి. అపెండ్ ఆఫ్ X, ఇప్పుడు X 0 అయిందనుకోండి, అంటే 0th ఇండెక్స్ అంటే 1 ఫస్ట్ 1 యాడ్ అవుతుంది, తర్వాత 2 యాడ్ అవుతుంది, తర్వాత 3 యాడ్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఎక్స్టెండ్ మెథడ్, సో ఇది కూడా సేమ్ టు సేమ్ అదే దానికోసమే వాడతారు. దీన్ని వచ్చేసి ఎలా అంటే లిస్ట్ 1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ లిస్ట్ 2, అంటే లిస్ట్ 2లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా లిస్ట్ 1లోకి ఎక్స్టెండ్ చేయండి, అంటే కాపీ పేస్ట్ లాగా అనమాట. సో ఇదే విధంగా ఈ లిస్టుల కోసం ఎన్నో రకరకాల స్లాటింగ్, రివర్స్, రిమూవ్, పాప్స్, ఇండెక్స్ ఇలాంటి ఎన్నో రకరకాల మెథడ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవి అన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుంటూ పోతే ఇంకా ఆపలేము, ఎందుకంటే ఇవి చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం సపరేట్ వీడియోగా నేను తర్వాత ప్లాన్ చేస్తాను.